Hi dear students, welcome to IIC and today's topic is SBI PO Prelims Grand Test number 31 reasoning part explanation. Problem number 66 to 70. 66 to 70. Study the following information carefully and answer the questions given below. 7 boxes of different colors. Ma 7 boxes ఉన్నాయి different colors లో ఉన్నాయి. Top నుంచి bottom వరకు ఉన్నాయి. 2 boxes are placed between P and green. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 7 బాక్సెస్ మనం టాప్ నుంచి బాటమ్ వరకు నెంబర్స్ రాసుకుందామా. 7, 6, 5, 4, 3, 2, 1 ఇవి బాక్సెస్ ఉంది అండ్ వాటిలో కలర్స్ ఉన్నాయి. ఓకే, కలర్స్ అలాగే నేమ్, బాక్స్ నేమ్ అలాగే దాని యొక్క కలర్ తీసుకోవాలి. సో మినిమం ఒక 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నానమ్మా. నెక్స్ట్ మా 2 boxes are placed between P and green color. P की green की मध्य 2 कलर्स ఉండాలమ్మా. 2 boxes are between P and green. P and green. Next. Box R is placed just above of T. టీకి జస్ట్ అబవ్లో బాక్స్ ఆర్ ఉండాలి. నెక్స్ట్ బాక్స్ క్యూ ఈజ్ ప్లేస్ జస్ట్ బిలో ఆఫ్ పి. పీకి జస్ట్ బిలోలో క్యూ ఉండాలి. ఇది అబవ్లో ఉంటే ఇది బిలోలో ఉండాలి. అండ్ మా అంటే మళ్ళీ మొదటి పదం క్యూ గురించి. జస్ట్ అబవ్ ఆఫ్ బ్లూ అంటే క్యూ జస్ట్ అబవ్ ఆఫ్ బ్లూ, బ్లూ కలర్కి జస్ట్ అబవ్లో ఉండాలి. అంటే ఈ 3 కూడా ఒకటే ఆర్డర్లో ఈ విధంగా ఉండాలమ్మా. తర్వాత 4 బాక్సెస్ ఆర్ ప్లేస్ బిట్వీన్ పి అండ్ వి. పీకి వికి మధ్యలో 4 బాక్సెస్ ఉండాలి. ఓన్లీ ఎల్లో కలర్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో బ్లాక్ కలర్ బాక్స్. మా బ్లాక్ కలర్ బాక్స్కి జస్ట్ బిలోలో ఓన్లీ ఎల్లో ఉండాలి. మా ఇక్కడ పదం వాడే చూడమ్మా. ఓన్లీ ఎల్లో కలర్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ బ్లాక్. బ్లాక్ కింద ఎల్లో మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. అంటే ఎల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే బ్లాక్ దానికి జస్ట్ అబవ్లో ఉండాలి. నెక్స్ట్ బాక్స్ వి ఈజ్ నాట్ ఎల్లో కలర్. మా ఈ బాక్స్ వి ఎల్లో కలర్ అవ్వకూడదు. నెక్స్ట్ బాక్స్ టీ ఈజ్ వైట్ కలర్ ప్లేస్డ్ అబవ్ ఆఫ్ డబ్ల్యూ. మా డబ్ల్యూకి అబవ్ అని చెప్పాడు కానీ ఇమ్మీడియట్లీ ఏమైనా ఎక్కడ మెన్షన్ చేయాల. సో T is white color box above of W. Box S is placed just below of red. Red ki just below lo undali box S kada. Yes ante inకేమైనా ఉన్నాయా? yellow. రైట్, వీటి నుంచి మనం స్టార్ట్ చేద్దామా. ఎల్లో బ్లాక్ మాత్రం అయిపోయింది. కంటిన్యూషన్స్ ఎల్లో కానీ బ్లాక్ కానీ ఏమైనా ఉన్నాయా? నో. 4 persons బిట్వీన్ పి అండ్ వి అన్నాడమ్మా. సపోజ్ ఇక్కడ పి స్టార్ట్ చేసుకుంటే పి కన్నా కింద క్యూ బ్లూ కనీసం ఉండాలమ్మా. కాబట్టి పి ఇక్కడెక్కడ రాదు. బ్లూ క్యూ పి అంటే పి కనీసం 5 అండ్ అబోవ్లోనే మాత్రమే ఉండే దానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంతకన్నా బిలో ఛాన్స్ లేదమ్మా. పి పెడితే 2 places తర్వాత గ్రీన్ ఉండాలి. పి 2 places తర్వాత గ్రీన్, పి 2 places గ్రీన్ నో. అంటే ఈ 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి పికి, అవునా. ఇక్కడ బ్లాక్, ఎల్లో కలర్. పీకి 1, 2, 3, 4 ప్లేసెస్ తర్వాత వి. పీకి జస్ట్ బిలోలో క్యూ, దానికి జస్ట్ బిలోలో బ్లూ. పీ క్యూ బ్లూ కలర్. పీ 2 places తర్వాత గ్రీన్. పీ 2 places తర్వాత గ్రీన్. టీకి జస్ట్ అబోవ్లో ఆర్. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, వేసేద్దాం. పీవి అయిపోయిందా మా. పీకి 1, 2, 3, 4 ప్లేసెస్ అవుతా ఇక్కడ వి ఉండాలమ్మా. ఎస్. టీ జస్ట్ అబోవ్లో ఆర్. టీ ఈజ్ అ వైట్ కలర్. టీ వైట్, ఆర్ కుదరదుగా. సో టీ కుదరదు ఇక్కడ. ఇంకెక్కడ పెడతామ్మా? ఇంకెక్కడ ఛాన్స్ లేదు. సో దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. మా టీ వైట్ కలర్. టీ వైట్ కలర్ జస్ట్ బిలోలో నాకు జస్ట్ అబోవ్లో ఆర్ ఉండాలి.
ఇక్కడ రావచ్చు కదా, క్షమించాలి, ఇది పాసిబిలిటీ ఉందమ్మా, లేదు కాదు కదా, టీ కదా మనకు కావాల్సింది. టీ వైట్, టీకి అబోలో ఆర్, ఇక్కడ టీ వైట్ పెట్టచ్చు కదా, ఇంకెక్కడ టీ ఇక్కడ పెట్టలేం. టీ వైట్ అబోలో ఆర్, క్షమించాలి నేను బిలో చూసాను, సో డబ్ల్యూకి అబోలో టీ ఉండాలి, అంటే ఇక్కడ డబ్ల్యూ ఉండాలి. సో ఈ కేసు పనికిరాదు మనకి. టీ వైట్, ఇంకెక్కడ టీ వైట్, టీ అబోలో ఆర్ కుదరదు, దిస్ కేస్ నాట్ పాసిబుల్. డబ్ల్యూ కన్నా పైన టీ ఉండాలి, కుదిరిపోయిందా. PQRS ఉండాలి కదమ్మా, ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రెడ్ కిందనే ఎస్ ఉండాలి, అంటే ఎస్ కన్నా పైననే రెడ్ కలర్ ఉండాలి, రెడ్ కలర్. అమ్మా మిగిలిపోయిన కలర్ ఒకటి చూడమ్మా, ఏదుందో కలర్స్లో మిగిలిపోయిన కలర్స్, బ్లాక్, ఎల్లో, వైట్, గ్రీన్, బ్లూ, పింక్. పింక్ కలర్ ఇంకా మన దగ్గర రాలా కాబట్టి ఇదే కదా పింక్. ఎస్, క్వశ్చన్ చూడమ్మా. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద టాప్ పొజిషన్? టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది ఎవరంటే పి అనేవాడు పింక్ కలర్ వేసుకొని ఉన్నాడు. ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ పింక్ కలర్ బాక్స్? మా పింక్ కలర్ ఎవరు ఇక్కడ? పి అనేవాడేగా. ఆన్సర్ ఈస్ సి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ వి అండ్ రెడ్ కలర్? మా వికి రెడ్ కలర్ మధ్యలో ఎన్ని బాక్సెస్ అంటే 3 బాక్సెస్ ఉన్నాయి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. 4 of the following 5 are alike. P రెడ్ కలర్, Pకి జస్ట్ బిలోలో రెడ్, ఎస్ గ్రీన్, ఎస్కి జస్ట్ బిలోలో గ్రీన్, టీ బ్లాక్, టీ జస్ట్ బిలోలో బ్లాక్, వి ఎల్లో, వి జస్ట్ బిలోలో ఎల్లో, ఎస్ బ్లూ, ఎస్కి ఎస్ ఈజ్ ఏ బ్లూ. ఆన్సర్ ఈస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? నిజం కానిది ఏంటి? బాక్స్ పీ ప్లేస్ జస్ట్ బిలో ఆఫ్ క్యూ. మా క్యూకి జస్ట్ బిలో పీనా? నో. బాక్స్ టీ వైట్ కలర్, టీ వైట్ కలరా? ఎస్. మా వాడు నాట్ ట్రూ కదా అడిగింది, సారీ ఫస్ట్ వన్ నాట్ ట్రూనేగా. పీ ప్లేస్ జస్ట్ బిలో ఆఫ్ క్యూ, క్యూకి జస్ట్ బిలో ఉందా? నో, ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. నాకు కావాల్సిన ఫాల్స్ స్టేట్మెంటేగా. ఎస్, రైట్. టీ వైట్ కలర్, ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్, నా పనికి రాదు, తీసే. సో ఇంకా మిగతా నాకు అనవసరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. మిగతా కూడా వస్తే చార్ట్ చూడమా. 2 బాక్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ. ఆర్కి డబ్ల్యూకి మధ్య 2 బాక్సెస్ ఉన్నాయి. ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్, నాకు కావాల్సిన ఫాల్స్ కదా, పనికిరాదు. బాక్స్ డబ్ల్యూ ప్లేస్డ్ ఎట్ ద బాటంలో ఉంది, ఇట్స్ ఎ ట్రూ, నాకు కావాల్సిన ఫాల్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కోడింగ్ అండ్ డీకోడింగ్. బై అబ్జర్వింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్, దిస్ ఇస్ ఎలిమినేషన్ కోడింగ్. ఫస్ట్ అండ్ సెకండ్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెండిట్లో నాకు క్రియేషన్ కామన్గా ఉంది. నేచర్, బ్యూటీ, క్లాస్ ఇంకా ఏవి కూడా కామన్గా లేవమ్మా. ఈ రెండిట్లో నాకు కామన్గా టీఈ కనిపిస్తుందమ్మా. క్రియేషన్ అంటే టీఈ, క్రియేషన్ అంటే టీఈ. ఇంకెక్కడన్నా క్రియేషన్ కనిపిస్తుందా? లేదు. 1 and 3 చూసుకుంటే రెండిట్లో కూడా నేచర్. ఇంకేమైనా కనిపిస్తున్నాయా? లేవు. రెండిట్లో నేచర్ కామన్గా ఉందమ్మా. నెక్స్ట్ బ్యూటీ, క్లాస్ ఇక్కడ అసలు లేవు. నేచర్, ఎస్ఐ. తర్వాత 1 and 4 చూద్దామా. బ్యూటీ, క్లాస్. బ్యూటీ రెండిట్లోనూ ఉంది, బ్యూటీ అంటే జేవోజో. క్లాస్ నాకు అక్కడ పియప్ప, క్లాస్ అంటే పా. ఇంకెక్కడైనా సరే క్లాస్ కనిపిస్తుందా నీకు? లేదు కదా, తీసే. బై అబ్జర్వింగ్ ద సెకండ్ అండ్ థర్డ్ రెండిట్లో కామన్గా ఏముందమ్మా? డిజైన్. ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇన్వెన్షన్ ఏం లేవు కదా, డిజైన్ ఒకటే ఉంది. డిజైన్ 1 and 3లో కామన్గా GH. డిజైన్ అంటే GH. తర్వాత ఇంకేమైనా కామన్గా ఉన్నాయమ్మా? లేవు కదా. సో డిజైన్, ఇన్విటేషన్, ఐడెంటిటీ లేదుగా. ఎస్. నెక్స్ట్ 2 and 4 తీసుకో. రెండిట్లో కామన్గా ఏముందో? ఇన్విటేషన్, ఐడెంటిటీ రెండు కూడా లేవు. సో ఇన్విటేషన్ ఆర్ ఐడెంటిటీ ఇంకెక్కడ కూడా లేవు చూడు. సారీ, ఇన్విటేషన్ కాదు, ఇన్వెన్షన్, క్షమించాలి. ఇన్వెన్షన్ ఆర్ ఐడెంటిటీ, ఈ రెండు కోడ్స్ అక్కడ మిగిలిపోయినటువంటి CF ఆర్
పిఎం ఈ రెండు వస్తాయి దానికి మా తర్వాత నెక్స్ట్ ఇన్వెన్షన్ అండ్ ఐడెంటిటీ ఇంకెక్కడ కూడా లేవు కదా, క్లోజ్ దిస్. నాకు ఇక్కడ మిగిలిపోయింది కలర్ఫుల్ బ్రైట్. ఈ రెండిట్లో తీసుకుంటే కనుక నాకు కలర్ఫుల్ కామన్గా ఉంది రెండిట్లో కూడా. ఈ రెండిట్లో నాకు కేయు కామన్గా ఉంది, కలర్ఫుల్ కేయు, కలర్ఫుల్ కేయు. అది కాకుండా ఇక్కడ మిగిలిపోయింది బ్రైట్, అక్కడ బీవై, బ్రైట్, బ్రైట్ అంటే బీవై మా ఓవర్. నాకు మిగిలిపోయింది వైబ్రెంట్ గ్రాఫిక్, వైబ్రెంట్ ఆర్ గ్రాఫిక్. వైబ్రెంట్ ఆర్ గ్రాఫిక్. రెండు కోడ్ ఏంటమ్మా, ఐదర్ ఎన్యు కాదు ఎన్టీ, ఎన్టీ ఆర్ వికే ఏదైనా అవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డిజైన్? డిజైన్ అంటే కోడ్ ఏంటమ్మా, GH. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఐడెంటిటీ? మా ఐడెంటిటీ కోడ్ ఐదర్ CF ఆర్ PM ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ E, ఫిఫ్త్ ఆప్షన్, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డిజైన్ క్లాస్? మా డిజైన్ అంటే GH, క్లాస్ మా క్లాస్ అంటే ఏంటమ్మా ఇక్కడ నాకు PA, GH పా, GH పా ఇదేగా, ఆప్షన్ C, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్రైట్? మా బ్రైట్ అంటే కోడ్ ఏంటి ఇక్కడ, BY బై, BY అంటే ఆప్షన్ ఏంటమ్మా ఇక్కడ A, ఫస్ట్ ఆప్షన్. Problem number 75 to 78. 8 friends were seated around a circular table in which 4 of them are facing the center while the 4 are facing away from the center. మా ఒక 8 మంది సర్కిల్లో కూర్చోవడం జరిగింది. వాళ్ళు 4 సెంటర్ని ఫేస్ చేస్తే 4 అవే ఫ్రమ్ ద సెంటర్లో కూర్చున్నారు. 2 persons are seated between U and X when counting from left side of X. నా దగ్గర మొత్తం 8 మంది ఉండాలమ్మా. 8 people are sitting in a circle and 4 people are faces toward the center and 4 people are away from the center. And 2 persons are seated between U and X when counting from left side of X. If X is facing toward the center, then X first, second, third left is here, it is U. 2 persons are between U and X when counting from left side of X. అలాగే X away from the center కూడా ఛాన్స్ ఉంది కదమ్మా. X is also another possible for that. X is faces away from the center and third left of X is U, because there are 2 persons between X and U from the left side of X, and both X and U faces the same direction. Here X is facing away from the center, U is also faces away from the center. Here X is toward the center, so U is also faces toward the center, right? S was seated immediate right of U. U is faces away from the center, so immediate right is S. U is faces toward the center, immediate right of U is S. Next one, S was seated immediate right of U. The immediate neighbor of S faces the same direction. My S పక్కన ఇద్దరు same direction. One of the neighbor of S is faces toward the center, so another person is also faces toward the center. Here one of the neighbor of S is faces away, so another person is also faces away from the center. Next, Y was seated second right of S. Ma, yes, if S is facing toward the center, then only second right is Y. If S is faces away, second right already it is X, not a possibility, right? So here X is faces away from the center, then only second right of S is Y. Here it is Y. Y is seated second right of S. Okay. Next one, V was seated third to the left of W. W's third left is V. First, second, third left is V. We have possibilities. Just wait. And T and W are immediate neighbors. T and W, they both are the neighbors. TW or WT, they both are neighbors. Next, Z, who faces center, does not sit adjacent to Y. Z is not adjacent to Y and Z is faces toward the center. Z is facing toward the center and is not adjacent to Y. Z is not adjacent to Y. But next, but అంటే అగైన్ Z గురించి. Z was seated second to the right of T. మా Tకి సెకండ్ రైట్ Z ఉండాలమ్మా. T సెకండ్ రైట్ is Z. We have possibilities. వెయిట్ చేద్దాం. నెక్స్ట్,
W and Y opposite directions. W and Y opposite directions. Right? Ma. ఎవరితో స్టార్ట్ చేద్దాం. T and W దే బోత్ ఆర్ నైబర్స్ కదా, కాబట్టి మా ఇక్కడ W స్టార్ట్ చేస్తే Wకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ కుదరదు. Wకి పెడితే 1 2 3, ఇక్కడ W పెడితే 1 2 3. మా ఇక్కడ ఛాన్స్ చూడు, ఇఫ్ ఇట్ ఈస్ W 1 2 3 థర్డ్ లెఫ్ట్, ఇక్కడ W పెడితే 1 2 3 కుదరదు. Wకి పెట్టిన 1 2 3 కుదరదు. W 1 2 3 ఇక్కడ ఓకే, 1 2 3 కుదరదు. ఇక్కడ W పెట్టే ఛాన్స్ W 1 2 3 అసలు థర్డ్ ప్లేస్లో ఖాళీ లేదుగా ఇక్కడ తప్ప, అంటే ఇక్కడ W ఉండొచ్చు. W థర్డ్ లెఫ్ట్ కదా, ఇక్కడ W కేసెస్ టువర్డ్ ద సెంటర్, దెన్ ఓన్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో నాకు V ఉండాలి. Wకి నైబర్గా T ఉండాలి. సో T ఇక్కడ కానీ ఉండొచ్చమ్మా. Z ఫేసెస్ టువర్డ్ ద సెంటర్, నాట్ అడ్జసెంట్ టు Y. Y పక్కన Z ఉండకూడదు, కాబట్టి ఇక్కడ Z అండ్ Z ఈస్ ఫేసెస్ టువర్డ్ ద సెంటర్. అండ్ రెస్ట్ మిగిలిపోయింది ఎవరంటే T అనే పర్సన్. ఇక్కడ ఎవరు ఉంటారంటే T అనే పర్సన్ ఉండాలి. అండ్ Y and W opposite directions. W faces towards, so Y is faces away from the center, opposite అని చెప్పాడు కాబట్టి. మా నెక్స్ట్ ఇందాక స్టార్టింగ్ చెప్పాడు మా 4 people are faces towards, 4 people are faces away అని. సో ఆల్రెడీ ఫేసింగ్ టువర్డ్స్ 4 members వచ్చారు కాబట్టి T డెఫినెట్లీ ఫేసెస్ అవే ఫ్రమ్ ద సెంటర్ వచ్చేస్తాడు. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. నెక్స్ట్ మా Wకి థర్డ్ లెఫ్ట్లో V కదా, Wకి పెడితే 1 2 3 నో, Wకి పెడితే 1 2 3 నాట్ ఎ పాసిబుల్. W 1 2 3 ఎస్ ఓకే, W 1 2 3 నో, Wకి పెడితే 1 2 3 నో, W 1 2 3 నో. అంటే ఇక్కడ తప్ప వేరే ఛాన్స్ లేదు W పెట్టడానికి. అమ్మ ఇక్కడ W పెట్టుకుంటే కనుక ఇక్కడ W పెడితే ఇక్కడ V రావచ్చు, కానీ అది రైట్ అవుతుంది. నాకు Wకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి, రైట్ సైడ్ కుదరదు. అంటే ఇక్కడ W రాదు, ఇక్కడ మాత్రమే వస్తుంది. W ఫేసెస్ అవే, దెన్ ఓన్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో V, ఇక్కడ V వచ్చేస్తుంది. T and W they both are neighbors. We have two possibilities. Z is faces toward the center and not adjacent to Y. Y పక్కన ఉండకూడదు, Z ఇక్కడ ఉండాలి. Z facing toward the center ఉండాలి. Next, W and Y opposite directions. W away from the center, so Y is faces toward the center. అండ్ మిగిలిపోయింది ఎవరమ్మా T అనేవాడు ఇక్కడికి వచ్చేస్తాడు, అవునా? రైట్. సో Tకి సెకండ్ రైట్లో Z, అమ్మా Tకి సెకండ్ రైట్లో Z. Tకి ఫేసెస్ టువర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ రైట్లో Z వస్తుంది. ఓకే, రైట్. సో ఇది నా పాసిబిలిటీ. చూసావా, 2 పాసిబిలిటీస్ మనకి వచ్చినాయి. ఇవి 2 ఒకటేనా కాదా? Z ఫేసింగ్ టువర్డ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్లో X అవేలో ఉన్నప్పుడు ఇమీడియట్లో Z. X Z W T Y, X Z W T Y, తర్వాత Y తర్వాత U S V X. కాకపోతే ఇక్కడ టువర్డ్స్, ఇక్కడ అవే, టువర్డ్స్ ఇక్కడ నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వడానికి కుదరదు. ఇక్కడ నీకు ఖచ్చితంగా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 2 పాసిబిలిటీస్ ఒకటే అని అంటే కాదు, డిఫరెంట్. సో ఇక్కడ Z టువర్డ్స్ ఉంటే ఇక్కడ టువర్డ్స్ ఉంది, టువర్డ్స్ ఉంటే ఇక్కడ అవేలో ఉంది. కాబట్టి ఇక్కడ రెండింటి ప్రకారం నువ్వు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందమ్మా. వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. ప్రాబ్లం నెంబర్ 75. How many persons were seated between Z and Y when counting from left side of Y? మా Yకి Zకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? Y ఇక్కడ, Z ఇక్కడ. Y లెఫ్ట్ సైడ్లో మాత్రమే తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 1 2 3 4 పర్సన్స్. ఇక్కడ కూడా చూడాలి, Y ఇక్కడ, Z ఇక్కడ. లెఫ్ట్ సైడ్ ఇంటిగా 1 2 3 4. 2 పాసిబిలిటీస్ ఉన్నప్పటికీ రెండింటి నుంచి ఆన్సర్ మాత్రం ఒకటే వచ్చింది. మా ఆన్సర్ ఈజ్ 4. ఆప్షన్ ఈజ్ B. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 75. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 76. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ V విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ U? మా U నుంచి చూస్తే V యొక్క పొజిషన్ ఏంటి? మా U నుంచి V యొక్క పొజిషన్ సెకండ్ రైట్, దగ్గరగా తీసుకుంటున్నాం. ఇక్కడ U అవే ఉన్నప్పుడు సెకండ్ రైటేగా. మా రెండిలో సెకండ్ రైట్ చూడు, ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. 4 of the following 5 are alike. ఇచ్చిన ఆప్షన్స్ 5లో 4 సేమ్గా ఉన్నాయంట. మా U W T V X. U దీని ప్రకారం టువర్డ్స్, W towards, T away from the center, V toward the center, X toward the center. ఇక్కడ T అనేవాడు తప్ప అందరూ అవేలో ఉన్నాడు. సో దీని ప్రకారం ఆన్సర్ T వచ్చింది. దీని ప్రకారం చూద్దామా. U away from the center, W away from the center, T toward the center, and V away from the center, X away from the center. దీని ప్రకారం కూడా ఆన్సర్ Tనే వచ్చింది.
ఇక్కడైతే అందరూ టువర్డ్స్ ఉండి ఇక్కడ అవేలో ఉన్నాడు, ఇక్కడ అందరూ అవేలో వీడు టువర్డ్స్ ఉన్నాడు. ఎలా తీసుకున్న ఆన్సర్ అయితే ఒకటేగా మా. నాకు ఖచ్చితంగా 2 పాసిబిలిటీస్ ప్రకారం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది మా. ఇప్పుడు నేను క్వశ్చన్ని సపోజ్ ఇక్కడ లక్కీగా రెండింటి చూస్తుంది కాబట్టి హ్యాపీ. జెడ్కి ఇమీడియట్ అవ్వడు అన్న, ఇక్కడ దీని ప్రకారం జెడ్కి ఇమీడియట్ డబ్ల్యూ, దీని ప్రకారం ఎక్స్, రెండు ఒకటి కాదు. సో మారుతూ ఉంటాయి క్వశ్చన్స్. మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు రెండింటి నుంచి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మా, which of the following statement is true? 2 persons were seated between t and x when counted from left side of t. మా టీకి ఎక్స్కి మధ్య ఎంతమంది ఉన్నారు? లెఫ్ట్ సైడ్ ఆఫ్ టీ నుంచి 1 2 3 4 నలుగురు ఉన్నారు మా. టీకి ఎక్స్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ టీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ క్షమించండి టీకి 1 2 3 4 నలుగురు. సరిపోయారా? వాడు 2 అంటున్నాడు, తప్పు కదా, తీసే. రెండింటి నుంచి కూడా ఆన్సర్ ఒకటే. ఇక్కడ రెండింటిలో ఏది రాంగ్ అయినా రెండోది రాంగ్ అయినట్టే, తీసే, మన పనికి రాదు. ఇక y was seated second to the right of w. w కి సెకండ్ రైట్లో y, ఎస్. w కి సెకండ్ రైట్లో y, ఎస్. ఇది నిజం, ట్రూ. రెండింటిలోనూ రైట్ అయింది, రెండింటిలో రైట్ అయింది, నేను ఆన్సర్గా తీసుకుంటా. z was seated to the immediate left of x. xకి ఇమీడియట్ లెఫ్ట్లో y ఉంది, xకి ఇమీడియట్ లెఫ్ట్లో సారీ y కాదు, అది v ఉంది, v ఉంది, కానీ z కాదు కదా, తీసే. ఆన్సర్ ఈస్ ఓన్లీ b. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రోడ్ నెంబర్ 79 to 83. 6 friends PQRSTU are seated in a straight line but not necessarily in the same order. మా ఒక 6 persons ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఒక రోలో కూర్చోవడం జరిగిందమ్మా. దీంట్లో 3 people సౌత్ వైపు ఫేస్ చేస్తారు, 3 people నార్త్ వైపు ఫేస్ చేస్తారంటమ్మా. నెక్స్ట్, Q sits third right of S, who sits adjacent to the person who sits at extreme end. అంటే ఎస్ అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నవాడికి నైబర్గా ఉండాలి ఎస్. అక్కడ ఎందుకు ఉండాలమ్మా? 1 2 3 4 5 6 ఈ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకోవచ్చు కదా. క్యూ సిట్ థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్ నార్త్ వైపు ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఉన్నారు క్యూ. ఇక్కడ ఎస్ సౌత్ అయినప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో క్యూ. వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. ఎందుకంటే ఎస్ అయినప్పుడు నార్త్ సౌత్ మనకు తెలియదు కదా, అందుకోసం 2 పాసిబిలిటీ తీసుకోవాల్సింది. ఎక్స్ట్రీమ్ అన్నాడు, ఆ ఎక్స్ట్రీమో చెప్పాలా, 2 తీసుకోవాల్సిందే. U and P are immediate left to each other. మా U immediate leftలో P ఉండాలి, అదేవిధంగా Pకి immediate leftలో U ఉండాలి. R and T faces same direction and both sit at extreme ends. R and T ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి. RT TR, RT TR, వీ హ్యావ్ మొత్తం 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్స్లోనే ఉండాలి. R is not adjacent to S. S పక్కన R వద్దంటే ఇక్కడ R రాసుకోవచ్చుగా, ఇక్కడ T రాసుకోవచ్చుగా. ఎస్ పక్కన ఆర్ వద్దంటే టీ రాసుకోవచ్చా, ఇక్కడ ఆర్ రాసుకోవచ్చా. నెక్స్ట్, ఆర్ ఈజ్ నాట్ ఎస్ టు ఎస్ అండ్ డస్ నాట్ ఫేస్ సౌత్. సౌత్ కాదంటే నార్త్ అనేగా, అండ్ ఆర్ ఫేసెస్ నార్త్ కాబట్టి ఆర్ అండ్ టీ ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఆర్ అండ్ టీ ఇద్దరు కూడా నార్త్ వైపే ఉంటారు. నెక్స్ట్, యూ అండ్ ఎస్ నాట్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఈచ్ అదర్. ఎస్కి రైట్ సైడ్లో యూ ఉండకూడదు, యూకి రైట్ సైడ్లో ఎస్ ఉండకూడదు. ఎస్కి రైట్ సైడ్ యూ ఉండకూడదు అంటే ఇక్కడేగా యూ, ఇక్కడేగా పి. ఎస్ సౌత్ అయినప్పుడు ఇది రైట్, ఇక్కడ యూ ఉండకూడదు అంటే పి ఉండొచ్చు, ఇక్కడ యూ ఉండొచ్చు. యూకి ఇమీడియట్ లెఫ్ట్లో పి ఉండాలి. యూ సౌత్ అయినప్పుడు మాత్రమే ఇది ఇమీడియట్ లెఫ్ట్. పీకి ఇమీడియట్ లెఫ్ట్లో యూ ఉండాలి. నార్త్ అయినప్పుడునే ఇది ఇమీడియట్ లెఫ్ట్. పి సౌత్ అయినప్పుడునే ఇది ఇమీడియట్ లెఫ్ట్. యూ నార్త్ అయితేనే ఇది ఇమీడియట్ లెఫ్ట్. మా తర్వాత క్యూ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఎస్. క్యూఎస్ ఇద్దరు సేమ్ డైరెక్షన్. క్యూ నార్త్ కాబట్టి ఎస్ నార్త్ కాబట్టి క్యూ కూడా నార్తే. నాకు నార్త్ వైపు ఉండాల్సిన ముగ్గురే, ఇక్కడ మోర్ దాన్ ఉన్నారు. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. మా ఎస్ఎన్ క్యూ ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎస్ సౌత్ అయితే క్యూ కూడా సౌత్ వైపే. ఇక్కడ చూడమ్మా 3 people నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు, 3 people సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు. సరిపోయిందా? అట్లా 79 చూడమ్మా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరున్నారు? క్యూ సౌత్ అయినప్పుడు ఇమ్మీడియట్ రైట్లో ఎవరమ్మా? ఆర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 4th ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ పి. పీకి రైట్ సైడ్ ఎంతమంది ఇద్దరు ఉన్నారమ్మా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. 81. హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. మా పీ నార్త్ అయినప్పుడు సెకండ్ లెఫ్ట్ ఆఫ్ పీ ఈజ్ క్యూ. ఎవరంటే ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. హూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీ నార్త్ అయితే ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరమ్మా? ఎస్. ఆప్షన్ ఈస్ ఏ, ఫస్ట్ ఆప్షన్. హూ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్ అనే పర్సన్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ ఎవరమ్మా? పి అనేవాడు ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్.
for 83. 84 to 88 సిలాగ్జమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన స్టేట్మెంట్స్కి బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓన్లీ లాస్ ఆర్ రైట్ అంటే లాస్కి మాత్రమే చెందాలి రైట్స్ అనేవి. అంటే రైట్ ఇంకెవరికి అవ్వకూడదమ్మా, రైట్ ఇంకెవరికి అవ్వకూడదు. ఓకే, ఓన్లీ లాస్ ఆర్ రైట్స్ అంటే ఆల్ రైట్స్ ఆర్ బిలాంగ్స్ టు ఓన్లీ ఫర్ లా. ఓన్లీ ఎ ఫ్యూ లాస్ ఆర్ రూల్స్. ఓన్లీ ఎ ఫ్యూ లాస్ ఆర్ రూల్స్. కొన్ని లాస్ మాత్రమే రూల్స్. ఫ్యూ రూల్స్ ఆర్ యాక్ట్స్. ఫ్యూ రూల్స్ ఆర్ యాక్ట్స్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కంక్లూజన్ చూడమా. నెంబర్ 1, సమ్ రైట్స్ ఆర్ యాక్ట్స్. మా రైట్ యాక్ట్ సంబంధం ఉందా, తీసేయి. అయినా రైట్ అనేది కేవలం లాకి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. సమ్ రూల్స్ ఆర్ లాస్. సమ్ రూల్స్ ఆర్ లాస్. ఎస్, ఆన్సర్ ఈస్ ఓన్లీ టు ఫాలోస్. ఆప్షన్ ఏంటమ్మా, బి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ యాక్స్ ఆర్ గోట్. ఆల్. Some goats are old. Only a few wolves are sheep. కొన్ని old మాత్రమే sheep. This is my basic diagram. Conclusions. Some sheep can never. కొన్ని ఎప్పటికీ కావు అన్నాడు. అమ్మా some can never వచ్చి నేను చెప్పాను all sheep అని తీసుకో. All sheep can be old. నేను sheeps మొత్తాన్ని ఓల్డ్లో పెడతాను. నీకేమన్నా ప్రాబ్లమా? నాకు ఆల్ ఓల్డ్ షీప్ అవ్వకూడదు, కానీ షీప్ మొత్తం ఓల్డ్లో పెట్టినా నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. కానీ వీడేమంటాడమ్మా, కొన్ని షీప్స్ అసలు ఎప్పటికీ ఓల్డ్ కాలేవు అంటున్నాడు. కానీ మనం చూపిస్తాం షీప్స్ అన్ని ఓల్డ్లో పెట్టినా ఏం కాదని చూపించా. అంటే వాడు చెప్పింది తప్పేగా. ఆల్ డయాగ్రామ్ సాటిస్ఫై చేసింది కాబట్టి కెన్ నెవర్ రాంగ్. ఆల్ ఓల్డ్ కెన్ బి షీప్. ఓల్డ్స్ అన్ని షీప్ అవుతాయా? షీప్ ఓల్డ్ అన్ని షీప్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఎందుకంటే స్టేట్మెంట్ ఏం చెప్తుందమ్మా, ఓన్లీ ఎ ఫ్యూ ఓల్డ్ ఆర్ షీప్. కొన్ని ఓల్డ్ మాత్రమే షీప్ అవ్వాలి తప్ప అన్నీ అవ్వకూడదు, విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ నైదర్ నార్. ఆప్షన్ ఈస్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఎ ఫ్యూ మార్నింగ్స్ ఆర్ నైట్. కొన్ని మార్నింగ్స్ మాత్రమే నైట్ అవ్వాలి. ఓన్లీ ఎ ఫ్యూ మార్నింగ్స్ ఆర్ నైట్. ఆల్ గుడ్స్ ఆర్ మార్నింగ్. మా గుడ్ అన్నీ కూడా మార్నింగ్ అవ్వాలి. ఓన్లీ మార్నింగ్స్ ఆర్ బ్యాడ్ అంటే బ్యాడ్ని కలిగి ఉంది మార్నింగ్ మాత్రమే. అంటే మాకు గుర్తుంచుకో, ఇక్కడ బ్యాడ్ అనేది ఓన్లీ చెందింది, ఇంకెవరికి చెందకూడదు. బ్యాడ్ అనేది కేవలం మార్నింగ్కి మాత్రమే చెందాలి, ఇంకెవరికి రాకూడదు అది. ఓకే, నెక్స్ట్ ఆల్ బ్యాడ్ కెన్ బి గుడ్. అసలు బ్యాడ్ అనేది మార్నింగ్కి తప్ప ఇంకెవరికి చెందదు కాబట్టి విచ్ ఈస్ రాంగ్. సమ్ బ్యాడ్ కెన్ బి నైట్. బ్యాడ్ అసలు మార్నింగ్కే, నైట్కి రాదు, తీసేయి. ఆన్సర్ ఈస్ నన్ ఫాలోస్. ఆప్షన్ ఈస్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్యూ ట్రంప్స్ ఆర్ మోడీ. ఫ్యూ ట్రంప్స్ ఆర్ మోడీ. ఓన్లీ ఎ ఫ్యూ ఒబామా ఆర్ డొనాల్డ్. మన దగ్గర రెండు లేవు, వెయిట్ చేద్దాం. నో ట్రంప్ ఈజ్ ఒబామా. నో ట్రంప్ ఈజ్ ఒబామా. ఏ ట్రంప్ కూడా ఒబామా కాకూడదు. నెక్స్ట్, ఓన్లీ ఎ ఫ్యూ ఒబామా ఆర్ డొనాల్డ్. ఓన్లీ ఎ ఫ్యూ ఒబామా ఆర్ డొనాల్డ్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కంక్లూజన్ చూడమ్మా. సమ్ డొనాల్డ్ కెన్ బి ట్రంప్. కెన్ అంటే పాసిబిలిటీ. కొన్ని డొనాల్డ్ ట్రంప్ అవ్వచ్చా? డొనాల్డ్ ట్రంప్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఇలా రాసుకుంటాను. అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. అందుకే వాడు కెన్ అని అడిగాడు, ఉందా అని అడిగాడు. ఎస్, ఉంది. నెక్స్ట్, సమ్ ట్రంప్స్ ఆర్ డొనాల్డ్. మరి ఇది పాజిటివ్ కన్క్లూజన్. ట్రంప్ డొనాల్డ్ అవ్వచ్చా? అవ్వకూడదు, విచ్ ఈస్ రాంగ్. ఎందుకంటే పాజిటివ్ కన్క్లూజన్ ఆర్ వెరిఫైడ్ ఇన్ ద బేసిక్ డయాగ్రామ్. కెన్ అంటే పాసిబిలిటీ. పాసిబిలిటీస్ ఆర్ వెరిఫైడ్ ఇన్ దట్ అవర్ డయాగ్రామ్. కాబట్టి ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్ ఈస్ సి. Option is C, only is the right answer. Next, 88. If a number, all the digits are arranged in ascending order, then first 4 digits are added by 1 and the last 4 digits are subtracted by 2 and the middle digit remains the same. Then what is the product of third digit from the left and fifth digit from the right of the new number form? 9, 8, 4, 5, 1, 7, 3, 6, 2. వాటిని ఫస్ట్ మనం ఏం చేయమన్నాడంటే అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడమ్మా. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత నెంబర్స్ ఎలా ఉంటాయమ్మా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా అరేంజ్ చేసిన తర్వాత
ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఫస్ట్ 4 డిజిట్స్ని 1 యాడ్ చేయమన్నాడు మా. ఫస్ట్ 4కి 1 యాడ్ చేయమనగానే చేయకుండా కాసేపు ఉండు, వెయిట్ చేద్దాం. అండ్ లాస్ట్ 4 డిజిట్స్ సబ్ట్రాక్ట్ బై 2. లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు మా. దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్. మా లెఫ్ట్ నుంచి థర్డ్ డిజిట్ తీసుకుంటే కనుక మనకి 3 వస్తుంది. దానికి 1 యాడ్ చేసిన తర్వాత 3 కాస్త ఏమలా మారాలి, 4లా మారాలి. 4 ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కదా. ఇంకా ఎవరితో మనకి థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 5th డిజిట్ ఫ్రమ్ ద రైట్. మా రైట్ నుంచి 5th డిజిట్ అంటే 5ఏగా ఇక్కడ, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. దాంతో ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది మా, 5 4s are 20. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 89 to 93. మనకి ఇక్కడ కొన్ని సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హ్యాష్ సింబల్ ఇచ్చాడు మా. హ్యాష్ సింబల్ దేనికోసం, ఫస్ట్ రీప్లేస్ చేసుకుందాం. ఏ ఈజ్ స్మాలర్ దాన్ బి. స్మాలర్ అంటే లెస్ దాన్, ఎక్కడ హ్యాష్ ఉంటే అక్కడ లెస్ దాన్ పెట్టేసుకుంటాను. మైనస్ అంటే ఏంటమ్మా, ఐదర్ స్మాలర్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్. అట్ ది రేట్ అంటే ఏంటమ్మా మనకి ఏ ఈజ్, అమ్మా ఇక్కడ ఈజ్ మాది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. గ్రేటర్ దాన్ అండ్ సింబల్ ఉండాలి అమ్మా. ఐదర్ స్మాలర్ ఆర్ ఈక్వల్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, క్షమించాలి, ఇది లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, less than or is equal to. Next, star means either greater or equal to అంటే greater than or is equal to. Dollar అంటే is equal to అని అర్థం. ఓకే, ఎస్. నెక్స్ట్ మా 89 చూద్దామా. 89. సో హెచ్ స్టార్ అంటే ఏంటి ఇక్కడ, గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం. హ్యాష్ అంటే ఏంటమ్మా, హ్యాష్ అంటే లెస్ దాన్ ఈ. మైనస్ అంటే ఏంటమ్మా, లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. అట్ ది రేట్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ ఎక్స్. వాడు ఇచ్చినటువంటి టోటల్ ఎక్స్ప్రెషన్లో సింబల్స్ని మనం రీప్లేస్ చేసి ఈ విధంగా రాయడం జరిగిందమ్మా. ఫస్ట్ కన్క్లూజన్ నెంబర్ 1, ఎక్స్ ఎట్ ది రేట్ అంటే గ్రేటర్ దాన్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈ. అసలు ఎక్స్కి ఈకి మధ్యలో నాకు 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. రిలేషన్ చెప్పగలమంటే చెప్పలేను, విచ్ ఈస్ రాంగ్. సేమ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ఈఎక్స్ ఉంటే నేను తీసుకున్నాను ఎదురార్ కోసం, లేదు కాబట్టి క్లోజ్ ఇట్. నెక్స్ట్ డి టు ఎం. మా డి అట్ ది రేట్ అంటే గ్రేటర్ దాన్ ఎం. డికి ఎంకి సంబంధం ఏంటి, రివర్స్లో ఉంది. ఫస్ట్ ఎం టు డి చెప్తే ఎం ఈజ్ లెస్ దాన్ డి, అది రివర్స్ చేస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్, రైటా? ఎస్. సో ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రైట్. ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 అంటే ఏంటమ్మా ఇక్కడ, బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 90. జెడ్ నాకు డాలర్ అన్నాడు మా. డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఎం. అట్ ది రేట్ అంటే గ్రేటర్ దాన్ వి. డాలర్ అంటే ఏంటమ్మా నాకు ఈజ్ ఈక్వల్ టు కే. మైనస్ అంటే లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. స్టార్ అంటే మా గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కదా. ఇది నాకు టోటల్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో వాటికి కన్క్లూజన్స్ని రైట్ రాంగ్గా చెప్పుకుందాం మనం. ఓకే, సో వి అట్ ది రేట్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్. అలాగే జెడ్ డాలర్ అంటే ఏంటమ్మా, ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని అర్థం కదా, రైట్. చూడు వి టు ఆర్. మా వికి ఆర్కి నాకు మధ్యలో ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ప్రియారిటీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే వి లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మాత్రమే ఉండాలి. కానీ నాకు గ్రేటర్ దాన్ వచ్చింది, కుదురుతుందా, కుదరదు, తీసే. నాకు జెడ్ టు ఆర్. అమ్మ జెడ్కి ఆర్కి మధ్యలో, క్షమించాలి ఇది కదా, జెడ్కి ఆర్కి మధ్యలో నాకు గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి రెండు కూడా 2 ఆపోజిట్ సింబల్స్. రిలేషన్ చెప్పగలవా అంటే చెప్పలేను, సో తీసే. అలాంటి నాకు ఈజ్ ఈక్వల్ టు ఒకటే వచ్చింది, కుదరదు. ఆన్సర్ ఈస్ నైదర్ నార్. నైదర్ నార్ అంటే ఆప్షన్ ఏంటమ్మా, డి. 91. డబ్ల్యూ డాలర్ అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓ అట్ ది రేట్ గ్రేటర్ దాన్ ఆర్. అలాగే గ్రేటర్ దాన్ డి కదా, క్షమించాలి, గ్రేటర్ దాన్ డి. నెక్స్ట్ ఆర్ స్టార్ డబ్ల్యూ అంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఆర్ రైట్ సైడ్ ఛాన్స్ లేదు, లెఫ్ట్ సైడ్ పెట్టేసుకుందామా. అంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఇది నాకు కావాల్సిన టోటల్ ఎక్స్ప్రెషన్. మా ఈ ఎక్స్ప్రెషన్లో ఇక నాకు డాలర్ అంటే ఈజ్ ఈక్వల్ టు అని అర్థం, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. అలాగే ఇక్కడ తీసుకుంటే కనుక ఆర్ ఎట్ ది రేట్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ డి. ఆర్కి డికి మధ్య రిలేషన్ ఏంటి, ఆర్కి డికి మధ్యలో నాకు గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కాబట్టి ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ డి మాత్రమే రైట్ అవ్వాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 అంటే ఆన్సర్ ఏంటమ్మా, బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 92. ఎన్ స్టార్. మా ఎన్ స్టార్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి. డాలర్ అంటే మా ఈజ్ ఈక్వల్ టు వై. ఆ తర్వాత ఎల్. మైనస్ అంటే లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. స్టార్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్.
సో ఇక్కడ ఎల్ డాలర్ అంటే ఏంటమ్మా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఆర్ డాలర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి అని అర్థం. మా ఇక్కడ డైరెక్ట్గా నీకు ఈజ్ ఈక్వల్ టు సింబల్స్ ఉన్నాయా, ఎల్కి ఎన్కి మధ్యలో చూసుకోవాలి. మా ఇక్కడ ఎల్ ఇక్కడ ఎన్కి మధ్యలో నాకు 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్ గుర్తుంచుకో, ఇక్కడ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అది ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు కాదు కదా, 50% రైట్. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఉంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఉంది, కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని మాత్రం అలాంటివి పెట్టకండి. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రెండు కూడా ఆపోజిట్ సింబల్స్. రిలేషన్ చెప్పలేము, చెప్పాల్సి వస్తే 3 పాసిబిలిటీస్ కావాలి. అంతేగాని ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, రెండింటి నుంచి ఈక్వల్ టు తీసుకుంటా అవి పెట్టకండి. ఎందుకంటే ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది కేవలం 50% రైట్, అది ఫుల్ పర్సెంటేజ్ కాదు. దాన్ని ఎలా తీసుకుంటావు నువ్వు, చెప్పకూడదు, విచ్ ఈస్ రాంగ్, తీసేయి. అది ఆపోజిట్ సింబల్స్, రిలేషన్ చెప్పకూడదు, ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు. ఆర్ టు పి, ఆర్ ఇక్కడ, పి ఇక్కడ, మధ్యలో ఎన్, ఆర్ టు ఎన్, ఎన్ టు పి. ఆర్ టు ఎన్ తీసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎన్ టు పి, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. నాకు కావాల్సిన గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రమే, ఈజ్ ఈక్వల్ టు కాదు, నాకు వద్దు. ది ఆన్సర్ ఈజ్ నైదర్ నార్, ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. జే స్టార్, స్టార్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. తర్వాత ఎఫ్ ఎట్ ది రేట్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ జీ. అలాగే జే డాలర్ అంటే ఏంటమ్మా, ఈజ్ ఈక్వల్ టు జీ కదా, రైట్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్లో ఎఫ్ ఎట్ ది రేట్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ జే. ఐ హ్యాష్ అంటే ఏంటమ్మా, హ్యాష్ అంటే లెస్ దాన్ ఎఫ్. వీటిలో ఏది రైట్ ఏది రాంగో చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఎఫ్ టు జే చూడాలి నేను. ఎఫ్ నుంచి జీకి వస్తాను, జీ నుంచి జేకి వస్తాను. సో ఎఫ్ టు జీ, జీ టు జే. ఎఫ్ టు జీ గ్రేటర్ దాన్ జీ టు జే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్, రైటా? ఎస్, రైట్. నెక్స్ట్ ఐ టు ఎఫ్, ఐ టు జే, జే టు జీ, జీ టు ఎఫ్. మా ఇలా తీసుకుందాం. నెక్స్ట్ చూడు, ఐ టు జే, జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, రివర్స్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. జే టు జీ, జే ఈజ్ ఈక్వల్ టు జీ. జీ టు ఎఫ్, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్, రివర్స్ చేస్తే లెస్ దాన్. ఐ టు ఎఫ్, ఐ ఈజ్ లెస్ దాన్ ఎఫ్, రైటా? రైట్. ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఫాలోస్. బోత్ 1 and 2 అంటే ఆన్సర్ ఏంటమ్మా, ఈ ఫిఫ్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 94 to 98. Study the following information carefully and answer the questions given below. 8 persons E, F, G, H, I, J, K, L of live on an 8-store building. The ground floor is 1 and top is 8 and so on. Each person earns మా 8 మంది ఉన్నారు, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్కి 1 2 3 4 5 6 7 8 అలా ఉన్నారమ్మా. అండ్ వాళ్ళు ఏం చేస్తే కొంత డబ్బులు ఉన్నాయమ్మా, 40 45 50 55 60 65 70 75 అన్ని 5,000 డిఫరెన్సెస్లో ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ నెంబర్ తీసుకుందాం, ఫ్లోర్స్ తీసుకుందామా. 8 7 6 5 4 3 2 1. సో పర్సన్స్ వాళ్ళ యొక్క ఇన్కమ్ రెండు ఉన్నాయి కదా. సో పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను, పర్సన్ నేమ్ అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్, రైట్. ముందుగా ఒక 3 పాసిబిలిటీస్ పెట్టానమ్మా, అవసరమైతే ఎక్కువ తీసుకుందాం, తర్వాత చూద్దాం. హెచ్ లీవ్స్ వన్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ద టాప్. హెచ్ అనేవాడు ఈవెన్ కానీ టాప్ కాదు, అంటే 8 కాకుండా రిమైనింగ్ ఉండొచ్చు. అంటే హెచ్కి 2 4 6 వీటిలో ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ జే డస్ నాట్ లీవ్ టాప్ మోస్ట్ ఫ్లోర్. జే 8th ఫ్లోర్ కాదు. నెక్స్ట్ దేర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ హెచ్ అండ్ కే హూజ్ శాలరీ ఈజ్ 45K. హూజ్ అంటే ఇక్కడ కే గురించి మా, ఇక్కడ హెచ్కి కేకి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉండాలమ్మా. అలాగే కే శాలరీ ఎంతంటే 45K. నెక్స్ట్ ద వన్ హూజ్ శాలరీ 55K లివ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆఫ్ హెచ్. మా హెచ్కి జస్ట్ అబోవ్లో నాకు ఉండాలి 55K ఉండాలి జస్ట్ అబోవ్లో. నెక్స్ట్ ఐ డస్ నాట్ లివ్ ఆన్ 6th ఫ్లోర్. ఈ 6th ఫ్లోర్ ఎవరైతే ఉన్నారో వాడు ఐ కాదు. ఐ నాట్ ఎట్ ద 6th ఫ్లోర్. దెర్ ఆర్ 3 persons బిట్వీన్ హెచ్ అండ్ ఎల్. హెచ్కి ఎల్కి మధ్యలో 3 people ఉండాలి. 3 people బిట్వీన్ హెచ్ అండ్ ఎల్. హూజ్ అంటే ఎల్ గురించి. ఎల్ శాలరీ 50K. ఎల్ శాలరీ 50K. ద శాలరీ డిఫరెన్స్ బిట్వీన్ ఐ అండ్ జే ఈజ్ 10K. మా ఐలోంచి జే తీసినా జేలోంచి ఐ తీసేసినా నాకు డిఫరెన్స్ ఎలా ఉండాలంటే 10K ఉండాలి. డిఫరెన్స్ ఎవడు పెద్దోడు తెలియదు, ఐ పెద్దోడు నేను కన్ఫర్మ్ చేయట్లేదు మా. డిఫరెన్స్ రెండు మధ్య ఐజే జే ఐ ఎలా అయినా ఉండొచ్చు, డిఫరెన్స్ 10K ఉండాలి. నెక్స్ట్ ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈకి ఎఫ్కి మధ్యలో ఓన్లీ 1 person మాత్రమే ఉండాలి. ఈఎఫ్ ఎఫ్ఈ. నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్. హూజ్ అంటే ఇక్కడ ఎవరి గురించి, ఎఫ్ గురించి. ఎఫ్ శాలరీ 60K. ఎఫ్ శాలరీ 60K. నెక్స్ట్ జే లీవ్స్ అండ్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆఫ్ జీ.
హూజ్ శాలరీ ఈజ్ 40K. హూజ్ అంటే ఎవరు ఇక్కడ, దాని ముందున్న జీ గురించి. అంటే జీకి జస్ట్ అబౌవ్లో నాకు ఎవరు ఉండాలంటే జే ఉండాలి. జే శాలరీ ఈజ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ఆఫ్ జీ. జీ కన్నా జస్ట్ అబౌవ్లో జే ఉండాలి. అలాగే హూజ్ అంటే జీ గురించి. జీ శాలరీ ఎంతమ్మా 40K. నెక్స్ట్ ఎల్ డస్ నాట్ లీవ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ఆఫ్ కే. కేకి జస్ట్ అబౌవ్లో మాత్రం ఎల్ ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ఐ శాలరీ మోర్ దాన్ జే. వాడు కన్ఫర్మేషన్ చేస్తున్నాడు, ఐ కన్నా జే కన్నా ఐకే ఎక్కువ శాలరీ అని వాడు కన్ఫర్మ్ చేశాడు, మనం ఎక్కడ చెప్పలా, అవునా, వాడు చేశాడు. అంటే ఐలో నుంచే జేని తీసేస్తే నాకు ఆ డిఫరెన్స్ 10K ఉండాలి. రైట్. ఇక్కడ ఎక్కడైనా హింట్స్ ఉన్నాయంటే హింట్ ఏది లేదు, ఒక్క హెచ్తో మాత్రమే ఉంది. హెచ్ అనేవాడు ఈవెన్ నెంబర్ అని మాత్రం మాట్లాడుకున్నాడు. సో హెచ్ సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు, ఫోర్త్ ప్లేస్లో ఉండొచ్చు, అలాగే సిక్స్త్ ప్లేస్లో కూడా ఉండొచ్చు పాసిబిలిటీస్ ప్రకారం. అలాగే హెచ్కి 2 ప్లేసెస్ తర్వాత కే ఉండాలి. హెచ్కి 2 ప్లేసెస్ తర్వాత కే ఇక్కడ ఉండొచ్చు, 2 ప్లేసెస్ తర్వాత కే ఇక్కడ ఉండొచ్చు. కే 45. సో ఎక్కడ ఉండాలని ఎక్కడ చెప్పలేదు కదా. రైట్. తర్వాత ఇది తీసుకుందామా, హెచ్కి 3 ప్లేస్ తర్వాత ఎల్. హెచ్కి 3 ప్లేస్ ఇక్కడ కుదరదుగా, 3 ప్లేస్ తర్వాత ఎల్. ఓకే. హెచ్కి 3 ప్లేసెస్ తర్వాత ఎల్. హెచ్కి 1 2 3 ప్లేసెస్ తర్వాత ఎల్ ఇక్కడ. హెచ్కి జస్ట్ అబౌవ్ 55K. జస్ట్ అబౌవ్ 55K. రైట్. నెక్స్ట్ మా ఎల్ 50K. L 50. Right. Next. H 2 places with a K. H 2 places with a K. Put chances in 2 places with a K. K 45. H 2 places with a K. K 45. Okay. K 45. K అనేవాడి 45K. నెక్స్ట్ జే 8th పొజిషన్ అయితే కాదు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఇంకో మాట చూడు, కేకి జస్ట్ అబౌవ్లో ఎల్ ఉండకూడదు, కే పైన ఉండకూడదు కానీ కే కింద ఉండొచ్చు. కే పైన ఎల్ ఉండకూడదుగా, దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇది నాకు అవకాశం లేదు, ఎందుకంటే కేకి జస్ట్ అబౌవ్లో ఎల్ ఉండకూడదని చెప్పాడు. అంటే ఈ కేసు నాకు అవసరం లేదు. ఇక్కడ చూడమ్మా, నాకు 2 ప్లేసెస్ అబౌవ్లో కే పెడితే కే పైన ఎల్ ఉండకూడదుగా, అంటే పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. 2 ప్లేసెస్కి బిలో రావచ్చుగా కే. ఇక కే పెట్టుకుంటే కే 45K. ఇప్పుడు ఈ రెండే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇది కూడా అయిపోయిందా. జీ అండ్ జే దే బోత్ ఆర్ నైబర్స్. జీజే ఎస్, జీజే ఎస్, జీజే ఎస్. జీ 40K, జీజే ఎస్, సారీ జేజీ 40 ఎస్. JG40 నో, JG40 ఎస్. రెండు పాసిబుల్. దీని కంటిన్యూషన్ కట్ చేస్తున్నాడమ్మా. ఎల్ 50K. ఇక్కడ ఉండే పర్సన్ ఎవడైనా కానీ 55K ఉండాలి. హెచ్ ఇక్కడ K 45K. రైట్. నెక్స్ట్ చూడు, JG40K. ఇంకెక్కడ ఛాన్స్ లేదు. JG40K. JG40K నో, JG40K ఎస్. ఇంకెక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ J, ఇక్కడ G 40K. నెక్స్ట్ మా ఈ 1 గ్యాప్ తర్వాత ఎఫ్ అనేవాడు 60K. ఈ 1 గ్యాప్ తర్వాత ఎఫ్ 60K నో. ఇక్కడ ఈ పెడితే 1 గ్యాప్ తర్వాత ఎఫ్ 60K. ఓకే. నెక్స్ట్ మా ఈ 1 గ్యాప్ తర్వాత నో. ఈ 1 గ్యాప్ తర్వాత ఎఫ్ 50K నో. ఇక్కడ ఈ పెట్టామనుకోండి 1 గ్యాప్ తర్వాత ఎఫ్కి 60K ఎస్. ఇదో ఛాన్స్. ఈఎఫ్ నో, ఈఎఫ్ నో, ఎక్కడ ఛాన్స్ లేదు. దిస్ కేస్ నాట్ పాసిబుల్. నాకు మిగిలిపోయింది ఇది ఒకటే. నెక్స్ట్ ఈఎఫ్ అయిపోయిందా. జే 8th పొజిషన్ కాదు అన్నాడు, 7th 3rd. ఓకే అయిపోయిందా. నెక్స్ట్ ఐ 6th ఫ్లోర్ కాదుగా. ఐ 6th ఫ్లోర్లో కుదరదు అంటే ఇంకెక్కడ పెడతావు, ఇంకెక్కడ మిగిలిపోయిన పొజిషన్. ఐ 6th ఫ్లోర్లో ఉండకూడదు అన్నాడు. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. నాకు మిగిలిపోయిన ఐ ఇక్కడేగా వచ్చేది, ఇక్కడ ఐ. ఐ శాలరీ కన్నా జే శాలరీ తక్కువ 10,000. కాబట్టి ఇక నాకు మిగిలిపోయిన మనీలో మనకి ఏమేమి మనీ ఉన్నాయి చూద్దాం ఒకసారి. మన దగ్గర డబ్బుల్లో వాళ్ళు సంపాదించే అమౌంట్స్లో 40, 45 హాలిడే అయిపోయినాయి.
50 55 అయిపోయినాయి, 60 అయిపోయింది, 65 70 75 ఈ 3 నెంబర్స్ మిగిలిపోయినాయమ్మా. ఐకి జేకి డిఫరెన్స్ 10 కాబట్టి 65 75 ఉండాలి. సో ఐ పెద్దది, ఐ ఎర్న్స్ మోర్ దాన్ అన్నాడు కదా. సో కాబట్టి ఐ అనేవాడికి 75K, ఐ 75K అయినప్పుడు మాత్రమే జే అనేది 65K అవుతుంది. జే 65K. ఇవేవి కాకుండా మిగిలిపోయింది ఎవరు? 70K. అదెవరికి? హెచ్ కోసం 70K. ఓకే. సో ఇది మనకున్నటువంటి పాసిబిలిటీ, పర్సన్స్ అండ్ దేర్ అమౌంట్ సాలరీ. నెక్స్ట్ 94. ఎఫ్ లివ్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్స్? మా ఎఫ్ అనేవాడు ఏ ఫ్లోర్? మా 3rd ఫ్లోర్లో ఉన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 95. వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ ద పర్సన్ హూ లివ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆఫ్ జే? జే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ అబోవ్ ఉన్న పర్సన్ యొక్క శాలరీ ఎంత అని అడిగాడు, అవును కదా. సో ఇక్కడ జే అనే పర్సన్, వాడి ఇమ్మీడియట్ అబోవ్లో ఉన్న పర్సన్ ఎవరంటే ఎల్, వాడి శాలరీ ఎంత? 50K. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 95. హౌ మెనీ పర్సన్స్ లివ్స్ బిట్వీన్ హెచ్ అండ్ ద వన్ హూ శాలరీ ఈజ్ 65? అమ్మా హెచ్కి మరియు 65కి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నారమ్మా, 2 people ఉన్నారు. ఆన్సర్ ఈజ్ సి, 3rd ఆప్షన్. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద పర్సన్ హూ లివ్స్ బిలో ఆఫ్ జీ? జీకి జస్ట్ బిలో ఉన్న ఈ అనేవాడి శాలరీ 55K. ఆన్సర్ ఈజ్ డి, 4th ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ శాలరీ 65? మా 65 శాలరీ ఎవరిదంటే జే అనే పర్సన్. ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ మా ప్లాట్ నెంబర్ 99 to 100. Directions. Read the following information carefully. Answer the questions given below. A boy and a girl start walking from a point A. మరి ఏ అనే పాయింట్ నుంచి బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు కూడా ఒకే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నారమ్మా. The boy walks to point B which is 4 kilometers west of A. మా ఏ అనే పాయింట్ నుంచి వెస్ట్ వైపుకి మొదటగా బాయ్ వెళ్ళిపోయాడమ్మా. ఎంత డిస్టెన్స్ రావడం జరిగిందంటే 4 kilometers. ఎక్కడికంటే పాయింట్ బి దగ్గరికి వచ్చేసాడు. నెక్స్ట్ ద గర్ల్ వాక్స్ టు పాయింట్ సి విచ్ ఈజ్ 4 kilometers నార్త్ ఆఫ్ ఏ. గర్ల్ ఏం చేస్తుందంటే 4 kilometers నార్త్కి వెళ్ళిపోయిందమ్మా. గర్ల్ 4 kilometers నార్త్కి వెళ్ళిపోయింది, పాయింట్ సికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ద బాయ్ టర్న్స్ 90 degrees టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ పాయింట్ డి. మా వెస్ట్కి 90 degrees లెఫ్ట్ అంటే సౌత్ వచ్చినట్టు. ఎక్కడంటే డి అనే పాయింట్ విచ్ ఈస్ 3 kilometers. ఇక్కడ నుంచి 3 kilometers వెళ్ళిపోయాడు, పాయింట్ డి దగ్గరికి వచ్చేసాడు. విచ్ అంటే డి గురించి. డి ఈజ్ 3 kilometers ఫ్రమ్ ద పాయింట్ బి. మా ఓకే అయిపోయింది కదా, ఫ్రమ్ బి. అండ్ ద గర్ల్ ఆల్సో మేక్స్ ద సేమ్ టర్న్, దట్ మీన్స్ 90 degrees లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ టు పాయింట్ ఈ విచ్ ఈజ్ 4 kilometers ఫ్రమ్ సి. ఇక్కడ నుంచి 90 degrees లెఫ్ట్ టర్న్ తీసుకుంది అంటే వెస్ట్కి 4 kilometers వెళ్ళింది, ఈ అనే పాయింట్ దగ్గరికి వచ్చేసారమ్మా. ఈ డిస్టెన్స్ ఎంత అంటే 4, అవునా, 4 వచ్చేసింది. రైట్, పాయింట్ సి దగ్గరికి వచ్చారు. ఇది 4 ఇది 4 కాబట్టి ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్లో ఉన్నాయి అని అర్థం. ఓకేనా. రైట్, క్వశ్చన్ చూడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ బి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ సి? సి నుంచి చూస్తే బి యొక్క డైరెక్షన్ ఏంటి? సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఆన్సర్ ఈస్ బి, 2nd ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బాయ్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్? మా బాయ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి నాకు. పైథాగరస్ ప్రకారం బేస్ 4 హైట్ 3. వెన్ ఎవర్ యూ హ్యావ్ బేస్ అండ్ హైట్ టు ఫైండ్ ద డయాగ్నల్ ఆర్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ d is equal to 4 square 16 3 square 9 సమ్ ఎంత 25. రూట్ ఆఫ్ 25 రూట్ ఎంతమా 5 kilometers. షార్టెస్ట్ డిస్టెన్స్ 5. ఆన్సర్ ఈస్ ఆప్షన్ D only is the right answer. Okay, right. All the best. Thank you.